జ్ఞానం శీలం ఏకత అంటూ భారత విద్యార్థి ఉద్యమ చరిత్రలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించి తనకంటూ ఒక అపూర్వ అధ్యయనాన్ని లెక్కించుకుంది. స్వాతంత్రానంతరం భారతదేశం తన జాతీయ పునర్నిర్మాణ యాత్రను ప్రారంభించిన తొలి దశలోనే జూలై 9, 1949 ఏబీవీపీ ఆవిర్భవించింది. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం ఇది ఒక విద్యార్థి సంఘం వార్షికోత్సవమే కాదు, భారతీయ విద్యార్థి చైతన్యానికి, జాతీయ స్వాభిమానానికి, సేవా సాంప్రదాయానికి, నాయకత్వ వికాసానికి సంబంధించి సజీవ చరిత్ర. అలాంటి ఏబీవీపీ నేడు తన 78వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించుకుంది. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని నగరంలోని ప్రధాన రహదారుల గుండా భారీ శోభాయాత్ర నిర్వహించారు. తెలంగాణ చౌక్లో నిర్వహించిన వేడుకలు తెలంగాణ ఏబీవీపీ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ఏబీవీపీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్న ఘనత ఏబీవీపీకే దక్కుతుందన్నారు. అటు దేశ రక్షణ కోసం, విద్యార్థుల సమస్య పరిష్కారం కోసం ఏబీవీపీ నిరంతరం పనిచేస్తుందన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్గా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కలిగినటువంటి ఈ దేశంలో విద్యారంగ విషయాలే కాదు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలపై నిత్యం వాచ్డాగులాగా నిరంతరం ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువతను మేల్కొంటూ ఈ దేశ రక్షణలో కావచ్చు, సామాజిక అంశాల్లో కావచ్చు విద్యార్థి పరిషత్ నిరంతరం ఉద్యమిస్తున్నది. ఇవాళ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్నే జాతీయ విద్యార్థి దినోత్సవంగా ఈరోజు దేశవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాం. కొద్ది మందితోటి మొదలైనటువంటి విద్యార్థి పరిషత్ ఆనాడు ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు, విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలని ఉద్యమించేందుకోసమై ఈ దేశాన్ని ఒక ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి దేశం, ఒక రోబస్ట్ కంట్రీగా ఉండాలంటే స్వతంత్రం ముందు జరిగినటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి విభజనపరమైనటువంటి అంశాలని అరికట్టాలంటే, నిలువరించాలంటే స్వతంత్రం తర్వాత మనం తీసుకుని అనేక మంది త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి భారత స్వతంత్రాన్ని మళ్ళీ నిలుపుకోవాలంటే ఈ దేశంలో దేశభక్తి, జాతీయవాదం నింపాల్సినటువంటి అవసరం ఉంది. అది విద్యార్థి యువకులునే నింపగలిగితేనే ఈ దేశాన్ని మనం రక్షించుకోగలుగుతున్న ఉద్దేశంతో 1949 జూలై 6న స్థాపించబడినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి శక్తి జాతీయ శక్తి అనేటువంటి నినాదంతో ప్రపంచంలో అత్యధికమైన శక్తివంతమైన విద్యార్థిని ఈ జాతీయ పునర్నిర్మాణంలో ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలంటే జ్ఞానశీలం ఏకత అనేటువంటి సూత్రాలతోటి ఇవాళ విద్యార్థి పరిషత్ ఆనాడు 49 నుంచి సుమారు 7 దశాబ్దాలుగా ఈ దేశంలో అనేక రకాల విషయాలలో ఉద్యమించి విజయం సాధించినటువంటిది. ఆనాడు విద్యార్థి పరిషత్ యొక్క స్లోగన్స్, నినాదాలు ఏవైతే ఉన్నాయో, కాశ్మీరం భారత్లో అంతర్భాగం, 370 ఆర్టికల్ రద్దు చేయాలనేటువంటి నినాదం, ఆ రోజులలో గోడలపై రాసినటువంటి నినాదమే ఈరోజు పార్లమెంటులో విధానాలుగా, చట్టాలుగా వచ్చినటువంటి పరిస్థితి.